కొన్ని వారాలుగా ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటది అమ్మా? హృదయాన్ని గురించి ధ్యానం చేస్తూ, హృదయం ఎలా ఉంటుందో, ఎలాంటి హృదయం కలిగిన వారుగా ఉన్నారో, నిజంగా దేవుడికి ఇష్టమైనటువంటి హృదయం కలిగిన వారుగా ఉంటే, దేవుణ్ణి స్తుతించేటువంటి హృదయం కలిగిన వారుగా ఉంటే, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో, చెడ్డ హృదయం ఎలాంటిదో, మంచి హృదయం ఎలాంటిదో, ఇలాగా చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున మరొక విషయాన్ని నేను మీకు ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకడులో దీవించునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా ఈరోజు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగం, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకు కావాలి. ఈరోజున సర్వసాధారణంగా ప్రతి హృదయంలోనూ ఎవరో ఒకరికి స్థలం ఇచ్చి లేక స్థానం ఇచ్చి వారి యొక్క మార్గాలనే ఇంపుగా మన మనస్సులో పెట్టుకొని ఎవరిని దేవునికి ఇవ్వవలసినటువంటి హృదయం, దేవుని మార్గాలను ఇంపుగా ప్రయాణం చేయాల్సినటువంటి నేటి క్రైస్తవ సంఘం పిల్లల దేవుణ్ణి నమ్మినటువంటి వారు దేవునికి ఇష్టలుగా జీవించుకోకుండా ఉన్నందువల్ల పిల్లల చాలా భయంకరమైనటువంటి నష్టాన్ని నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు అంటున్నటువంటి మాట, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నీ హృదయంలో దేవునికి స్థానము ఇవ్వగలిగితే, నిజంగా దేవుని వాక్యానికి నీ హృదయము నిలయముగా ఉండగలిగితే, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రంగా కాపాడుకోగలిగితే, ప్రియులారా, దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ప్రియులారా, కొన్ని ఉదాహరణలు చెప్పాలి అనంటే, యోసేపు జీవితం మనకు తెలుసు. యోసేపు యవ్వన కాలంలో కూడా భయంకరమైనటువంటి శోధన ఎదురవుతున్నప్పటికీ తన హృదయం అంతా దేవుని వాక్యముతో నింపుకున్నాడు గనుక, తన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాడు గనుక పాపము నుండి పారిపోయాడు. పాపము చేయకుండా ఉన్నందుకు కూడా శిక్ష అనుభవించినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రియులారా, రాజు తర్వాత రాజు అంత స్థానానికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? తను దేవుని సన్నిధిలో చేసినటువంటి యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక. వాక్యాలు మనం వింటాం, వాక్యాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం, వాక్యాలు చదువుతూ ఉంటాం, వాక్యాలు పలుకుతూ ఉంటాం, కానీ మన యొక్క అనుదిన దాని యొక్క నడవడికలో ఆ వాక్యాన్ని మనం అన్వయించుకొని మనము బ్రతకలేకపోతూ ఉన్నాం. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆనాడు యోసేపు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? అంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటయ్యానంటే, ఒకే ఒక కారణం, అతడు యథార్థంగా ఉన్నాడు. అంతే. కష్టం వచ్చిందనో, నింద వచ్చిందనో, అవమానం వచ్చిందనో, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయకుండా ఎల్లవేళలా దేవునికి ఇష్టడుగా బ్రతికినందువల్ల ప్రియులారా, దేవుడు ఒకానొక సమయానికి అతనిని ఒక ఉన్నతమైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఈరోజున మన విశ్వాస జీవితం ఎట్లా ఉంటుంది? నిజంగా మన యొక్క హృదయం దేవునికి ఎంతవరకు మన హృదయంలో స్థానం ఇచ్చాం? హృదయంలో దేవునికి ఎంతవరకు మనం ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? శరీరాన్ని శుభ్రం చేసుకుని వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, దేవుని మందిరంలో కూడుకుంటున్నాం, శనివారం వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలో కూడుకుంటున్నాం, ప్రియులారా బుధవారం వస్తున్నాం, ఉపవాస ప్రార్థనలో కూడుకుంటున్నాం. కానీ నీ అంతరంగం ఎలాగుంది? ఆయన అంతరంగములను పరిశీలన చేసే దేవుడని ఎన్నోసార్లుగా మన వాక్యాన్ని వింటూ ఉన్నాం. మన హృదయాంతరంగములు ఎరిగినటువంటి దేవుడు అని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజముగా ప్రియులారా, నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి హృదయంతో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు? మన హృదయముతో ఏ విధంగా ప్రార్థన చేయాలి?
కదా. మనం దేంతో ప్రార్థన చేస్తాం సర్వసాధారణంగా? అమ్మ, దేంతో ప్రార్థన చేస్తాం? నోటితో ప్రార్థన చేస్తూ ఉంటాం. నోటితో ప్రార్థన చేస్తూ మనకు గుర్తొచ్చిన ప్రతి మాట కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా ఇదిగో ఇది కావాలి, అది కావాలి, వాళ్ళను చూడు, వాళ్ళను చూడు, వీళ్ళను చూడు అని ఇలాగ రకరకాలుగా మనకున్న సమస్యలన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఈరోజు నుంచి ఒక్క ప్రార్థన నీవు హృదయముతో చేయగలిగితే, హృదయాంతరంగములో నుండి ఇదిగో ఈ విధంగా ప్రార్థన చేయడానికి నీవు ప్రయత్నం చేస్తే, దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఎల్లవేళలా ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి 119వ కీర్తన, 119వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అక్కడ ఏముందో, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లల కీర్తనకారుడైనటువంటి ఈ 119వ కీర్తనలో 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అని అంటే, ఆయన చెప్తున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు. అంటే దేవుడు అన్ని సందర్భాల్లో మనలను గమనిస్తున్నాడు అనే విషయాన్ని నేటి క్రైస్తవ సమాజం లేక క్రైస్తవ సంఘం మర్చిపోతుంది. ఈ మాట పలానా స్థలంలో మాట్లాడుతున్నాము అనంటే, ఈ మాట మాట్లాడిన ఈ సమయము దేవుడు చూస్తున్నాడు అనే విషయం మర్చిపోయారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్న దేవుడు గమనిస్తున్నాడు అనే విషయం నేటి క్రైస్తవ సంఘం విడిచిపెట్టేసింది. అందుకే క్రైస్తవ సంఘములో ఏమంటే కోట్లాట్లు, దెబ్బలాట్లు, బూతులు, రకరకాలైనటువంటి మాటలు, నిందలు ఏమంటే ఎన్నో జరిగిపోతాను గల కారణం ఏంటి అని అంటే, దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయింది క్రైస్తవ సంఘం. కానీ ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనకారుడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నేనేం చేశాను, నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఈరోజున మన హృదయంలో దేవుని వాక్యము ఉండగలిగితే, నిజంగా దేవుని వాక్యము మన హృదయంలో ఏమన్నా భద్రంగా కాపాడుకోగలిగితే, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెనకాడవు. దేవుని సన్నిధిలో దేవునికి ఆరాధన చేసే విషయంలో వెనకాడో. దేవుని సన్నిధిలో ఒకవేళ పాపము చేయవలసి వచ్చినా, లేదా నీవు ఉన్న పని స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ ఒకవేళ పొరపాటు చేయాల్సిన పరిస్థితి వచ్చినా, దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నందువల్ల పాపము చేయకుండా జాగ్రత్త పడతావు. కానీ ఈరోజు పాపము చాలా సులువుగా చేసేస్తూ ఉన్నాం. పాపమును చాలా సులువుగా చేస్తూ ఉన్నాం. అది ఎక్కడైనది తర్వాత సంగతి. ముందు పాపము చేసే విధంగా చాలాసార్లు ప్రేరేపించబడుతున్నాం, చాలాసార్లు పాపములో దొర్లుతూ ఉన్నాం. కానీ ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, పిల్లరా, మన హృదయములో గనక దేవుని వాక్యాన్ని నిలుపుకోగలిగితే, మన హృదయములో గనక దేవుని వాక్యాన్ని స్థానం ఇవ్వగలిగితే, ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పిల్లరా, దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటే, దేవుని వాక్యము మన హృదయంలో భద్రంగా కాపాడుకోగలిగితే, ఉదయం లేచినది మొదలుకొని రాత్రి విశ్రాంతి తీసుకునేంత వరకు కూడా ఏమంటే అన్ని విషయాల్లో దివారాత్రులు దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ కనుక మనం ఉంటే, పిల్లరా, పాపము చేయవలసిన పరిస్థితి వచ్చినా కూడా దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? హెచ్చరిక చేస్తూ ఉంటుంది, మనల్ని తొందర చేస్తుంది. ఇది పొరపాటుని మనకి హెచ్చరిక చేస్తుంది. పాపములో పడిపోకుండా ఉండడానికి దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజు నుంచి మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుంటాను అని ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంట? ప్రభువా, ఇదిగో ఈ ఆదివారం ఆరాధనలో వచ్చాను, వాక్యాన్ని విన్నాను, విన్న వాక్యాన్ని నా హృదయములో భద్రం చేసుకుంటా, నా హృదయమందు వాటిని భద్రం చేసుకుంటా. ఎల్లవేళలా నీ వాక్యమైనటువంటి కాపుదలలో, నీ వాక్యమైనటువంటి అర్థం ఎదుట నన్ను నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా అని మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఎలా మనం ప్రార్థన చేయం? మనం చేసే ప్రార్థన అంతా కూడా ఏమంటే పెదవులతో, ఏమంటే మనకు కావలసినటువంటి శరీర సంబంధమైనటువంటి అవసరతల కొరకు, ఆర్థికపరమైనటువంటి అవసరతల కొరకు, ఏమంటే ఆరోగ్యపరమైనటువంటి అవసరతల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రభువా, ఇదిగో నా హృదయంలో నీ వాక్యం ఉంచుకోవాలనుకుంటున్నానయ్యా,
ఆ వాక్యము నాలో నిలిచి ఉండునట్లుగా నీ ఆత్మచేత నన్ను బలపరచు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసే అనుభవం నేటి క్రైస్తవ సంఘములో కనబడట్లేదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంటాను ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం చూడండి. అదే 119వ కీర్తన 7వ వచనం కూడా చదవండి. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నప్పుడు యథార్థ హృదయముతో యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా అనంటే, దేవా నీవు నీతి కలిగినటువంటి దేవుడవు, నీ న్యాయ విధులు నీతి కలిగినవి, నీ న్యాయ విధులు నీ కట్టడలు మనుషులకు ప్రయోజనకరమైనవి. వాటి ప్రకారంగా నడుచుకోగలిగితే ఈ లోకంలో ఏ మానవుడైనా సరే నీ నందు దీవించబడగలిగిన కుటుంబాలుగా ఉంటారు. కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనున్నట్లు. ఏమి నేర్చుకోవాలి ఇప్పుడు అమ్మ? ఏమి నేర్చుకోవాలి? దేవుని న్యాయ విధులు నేర్చుకోవాలి. నీతి కలిగినటువంటి న్యాయ విధులను ప్రియులారా మనము నేర్చుకోవాలి. వాటిని నేర్చుకొని ఏం చేయాలంట? యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అనే మాట అక్కడ మాట్లాడుతుంది. ఎలా ప్రార్థన చేస్తాడంట, లేక ఎలా కృతజ్ఞత తెలియజేస్తాడంట అనంటే, ఆయన ఒక మాట అన్నాడు, యథార్థ హృదయముతో. యథార్థ హృదయముతో ప్రియులారా మనం నిజంగా దేవుని సన్నిధిలో ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి? అసలు కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో పోయిన ఆదివారం నీ మందిరంలో అడుగుపెట్టి ప్రార్థన చేశాను. ఈరోజు మరలా ఈ వారం అంతట్లో నేను చేసుకున్నటువంటి పని పాటల్లో, ప్రయాణాల్లో మీ కాపుదలిచ్చి క్షేమాన్ని ఇచ్చి ప్రభా తిరిగి మరలా ఆదివారం నీ మందిర ఆవరణలోనికి నన్ను తీసుకుని వచ్చావయ్యా. నీకు ఏమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చలేను నాయన. ఇదిగో నా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతవరకు మనం కృతజ్ఞత హృదయంతో మనం దేవుని మందిరానికి వస్తున్నాం? ఎలాంటి హృదయంతో దేవుని మందిరానికి వస్తున్నాం? పిల్లల కృతజ్ఞత హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మనం ఎలా ఉంటున్నాం? సర్వసాధారణంగా మనం చాలాసార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను, ఎవరైనా ఒక చిన్న హెల్ప్ చేస్తే, మనకి చిన్న హెల్ప్ చేస్తే సర్వసాధారణంగా ఏం చెప్తాం మనం? అమ్మా థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ అంటే అర్థం ఏంటి అమ్మా? కృతజ్ఞుణ్ణి లేదా కృతజ్ఞురాల్ని అని అర్థం. ఇప్పుడు చిన్న పని చేస్తే థ్యాంక్స్ అని ఎంత ఈజీగా చెప్పేస్తున్నామో, దేవునికి కూడా అలాగే చెప్పేస్తున్నాం. దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా ప్రభువా మమ్మల్ని కాపాడడం నీకు వందనాలు, అంతే అయిపోయింది. కానీ హృదయపూర్వకంగా అయ్యా ఇదిగో నాకంటే బలమైన వాళ్ళు, నాకంటే అందచందాలు కలిగిన వాళ్ళు, నాకంటే ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేని వారు చాలామంది ఉన్నప్పటికీ నన్ను ఎందుకో నీవు బ్రతికించావయ్యా, ఏమిచ్చి నేను రుణం తీర్చగలను? కృతజ్ఞత. కృతజ్ఞత. నువ్వు నిజంగా కృతజ్ఞత కలిగి ఉండే పిల్లరా ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మందిరాలను కృతజ్ఞతాస్తుతులు తెలియజేసేటప్పుడు ఆటోమేటిక్గా నీ కళ్ళంట నీళ్ళు వస్తాయి. అది రావట్లేదు అని అంటే నీ దగ్గర కృతజ్ఞత లేదు. ఎవడో సర్వసాధారణంగా చిన్న సహాయం చేస్తే ఎలా థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. దేవుని మందిరంలో కూడా అదే కొనసాగిస్తూ ఉన్నామేమో. కానీ ఈరోజు ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా నేను యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం చేయాల్సినటువంటి రెండవ ప్రార్థన, యథార్థ హృదయంతో ఏమండి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని మనం ప్రార్థన చేయాలి. యథార్థ హృదయం. మీరు ఎప్పుడైనా గమనించారా? సర్వసాధారణంగా కొన్నిసార్లు మనము ఎదుటి వ్యక్తి మనకి అనుకోని సందర్భంలో మనకి మేలు చేసినప్పుడు, మనకు కష్టంలో ఉన్నప్పుడు, సహాయం చేసినప్పుడు కళ్ళంట నీళ్ళు ఆటోమేటిక్గా వస్తాయి. అదే క్రమంలో నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసే సమయంలో కూడా ప్రభువా ఇదిగో ఈ వారమంతా నన్ను ఎంతగా కాపాడావయ్యా, కృతజ్ఞత. కృతజ్ఞత. కృతజ్ఞత.
ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, అయ్యా యథార్థ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ప్రార్థన చేయాలి. ఈ వారం మనం వచ్చాం, ఈ వారంలో కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. మరలా వచ్చే వారం మనం ఆరాధనలో మందిరంలో కూడుకునే సమయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో దేవుని మందిరానికి రావాలి. ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయంతో దేవుని మందిరానికి రావాలి. అలా కాకోకుండా మన ఇష్టం వచ్చినట్లుగా ఏదో అలవాటుగా ఆచారంగా దేవుని మందిరంలోకి వచ్చి గడిపేసి వెళ్ళిపోతే దాని వలన మనకు కానీ దేవునికి కానీ ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు ఏమీ కూడా మనకు కనబడవు. కాబట్టి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ఆయన చెప్పాడు. ఈ రోజున మనము కూడా ఇదే విధమైనటువంటి ప్రార్థన మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎలాంటి ప్రార్థన చేయాలి అని అంటే, ఇదిగో నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంటాను. రెండవదిగా, నేను యథార్థ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. మూడవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. అదే 119వ కీర్తన 119వ కీర్తన 69వ వచనం కూడా చదవండి ఒకసారి. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశమును అనుసరింతును. చూడండి, ఇక్కడ అంటున్నటువంటి గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. దాదాపుగా ప్రారంభం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటున్నాం. నా హృదయమంతో నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుంటాను అని ప్రార్థన చేశాడు. అది మనం చెయ్యాలి అని మనం నేర్చుకుంటున్నాం. ఇదిగో నా యథార్థ హృదయంతో నేను దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తాను అని కీర్తనకారుడు చెప్పాడు. అదేవిధంగా మనము ప్రార్థన చేయాలని చెప్పాను. ఇక్కడ మూడవదిగా మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు ఆయన, పూర్ణ హృదయముతో ప్రియులారా నేను నిన్నేం చేస్తానంటే నీ ఉపదేశమును అనుసరిస్తాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రియులారా దేవుని సేవకుడు ఆ వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము మనకు అర్థమయ్యే రీతిలో మనకు బోధిస్తున్నప్పుడు, ప్రియులారా దేవుని యొక్క ఉపదేశాన్ని ఆయన ఏం చేస్తాడంట, అమ్మా అనుసరిస్తాను అంటే ఇదిగో ఈ రోజున అమ్మ మనం ఇలా ఉండాలి, దేవుని వాక్యం ఇలా బోధిస్తుంది, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలాగ మనం ప్రవర్తించకూడదు అని దేవుని సేవకుల ద్వారా వాక్యాన్ని చూపించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయాలి, విన్నవాళ్ళు విడిచిపెట్టేయాలా? విన్న తర్వాత ఏం చేయాలి దాన్ని? ఆయన ఇక్కడ ఒక మాట అంటున్నాడు, దానిని విని దాని ప్రకారముగా నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన, నడుచుకుంటాను. నిజమే కదా, ఇలా మాట్లాడకూడదు కదా, నిజమే కదా, నేను అలా ప్రవర్తించకూడదు కదా అని ఎప్పటికప్పుడు ఏం చేయాలంట, ఉపదేశాన్ని విన్నటువంటి మనము ఆ ఉపదేశాన్ని దానికి అనుగుణంగా అనుసరించి ఉపదేశానుసారంగా మనము ప్రవర్తించాలి, ఉపదేశానుసారంగా మనము నడుచుకోవాలి. అది దేవుని ఉద్దేశం. ఇక్కడ కీర్తనకారుడు ఆలోచన కూడా అలాగే ఉంది. అయ్యలారా, ఇదిగో మా జీవితాల్లో ఏ విధంగా మేము ఆరాధన చేస్తున్నామో, ఏ విధంగా నేను దేవుని స్తుతిస్తున్నానో, ఈ కీర్తనకారుడు చాలా విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నప్పుడు వాటిని వింటున్నటువంటి మన జీవితాల్లో కూడా ప్రియులారా వాటిని అన్వయించుకోవాలి, వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, నా పూర్ణ హృదయంతో నీ ఉపదేశములను అనుసరిస్తాను. ఈ విధంగా ప్రార్థన చేయగలము మనం? ఈ విధంగా మనం ప్రార్థన చేస్తున్నామా మనం? అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని వినడానికి వచ్చాను, నీ ఉపదేశాన్ని విన్నాను, ఈ వారం అంతట్లో నా జీవితంలో ఏది తగ్గించుకోవాలో, నా బ్రతుకులో ఏది మార్చుకోవాలో, నా బ్రతుకులో నేను ఎలా ఉండాలో అన్నీ నేను వింటున్నానయ్యా, వాటి ప్రకారంగా నేను నడుచుకోలేకపోతున్నాను, ఇక నుండి నేను నడుచుకుంటాను. ఒక తీర్మానం మన దగ్గర వస్తుందా? తీర్మానం కలిగిన వారిగా మనం ప్రవర్తిస్తున్నామా? వాక్యానుసారంగా ఉండడానికి మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలనే విషయాన్ని దేవుని లేఖనం మనకు అర్థం చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అని అంటే, ఆయన ఒక మాట చెప్పాడు, పూర్ణ హృదయంతో నేను నీకు ఏం చేస్తాను, నీ ఉపదేశాన్ని నేను అనుసరిస్తాను. అనుసరించడం వేరు,
పూర్ణ హృదయంతో అనుసరించడం వేరు. కొన్నిసార్లు మన పిల్లలు కూడా మన మాటలు విన్నట్టే నటిస్తూ ఉంటారు, కానీ పూర్తిగా వినరు. పిల్లలు కూడా మనలో చాలాసార్లు మన మాట విన్నట్టుగా నటిస్తారు, కానీ ఎవరు పూర్తిగా మాట వినరు. ఈ రోజున కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగినా, ఏమంటే ఇబ్బందులు వచ్చినా దేవుని మాటకు లోబడి విధేయులుగా మనం ఉండడం నేర్చుకోగలగాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అంతే తప్ప మనకి అన్ని బాగున్నప్పుడేమో అయ్యా దేవా నీకు వందనాలు అనేసి, ఏమండి కొంచెం కష్టం వచ్చిన తర్వాత, కొంచెం బాధలు వచ్చిన తర్వాత దేవుడు నాకేం చేశాడులే, ఎంతమంది ఇలా చూస్తలేదేంటలే అని దేవునికి విరోధకరమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని కూడా చాలామంది నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, నీ పూర్ణ హృదయంతో నీ ఉపదేశాన్ని నేను అనుసరిస్తానయ్యా. ఈరోజు మనం కూడా అలాంటి తీర్మానం తీసుకోవాలి. ఏ తీర్మానాలు అంటే 3 తీర్మానాలు చెప్పాను. మొట్టమొదటిది, అయ్యా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంటాను. వాక్యం మన హృదయంలో ఉండట్లేదండి. ఉంటే ఇన్ని తిప్పలేందుకు మనకి? అనవసరమైన విషయాలన్నీ మన హృదయంలో ఉంటున్నాయి. ఎన్నెన్నో సినిమాలు మన హృదయాల్లో ఉంటున్నాయి. ఎన్నెన్నో సీరియళ్ళతో మన హృదయం నిండిపోయింది. ఏమంటే సీరియళ్ళు సినిమాలు ఏమంటే లేకపోతే ఆ ఇంట్లో సంగతులు, ఈ ఇంట్లో సంగతులు, వీటన్నిటి చేత మన హృదయం ఏమైపోయిందంటే నిండిపోయింది. దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుందాము అని అంటే దానికి స్థలం లేకుండా పోయింది, ఉండట్లేదు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవదిగా ఆయన అన్నటువంటి మాట, యథార్థ హృదయంతో ఏమంటే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు కూడా యథార్థ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. మూడవదిగా ఆయన చెప్పినటువంటి మాట, పూర్ణ హృదయంతో నీ ఉపదేశమును నేనేం చేస్తాను? అనుసరిస్తాను. పూర్ణ హృదయంతో దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. ఇష్టపూర్వకంగా దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. 4వ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఒకసారి. 119వ కీర్తన 145వ వచనం చదువుకుందాం. యెహోవా యథార్థ హృదయముగా హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన అని అంటే, యెహోవా హృదయపూర్వకముగా నేను నీకు మొర్రపెడుతున్నాను, హృదయపూర్వకముగా నేను నీకు మొర్ర పెడుతున్నాను. ప్రియులారా, దావీదు చేసినటువంటి ప్రార్థన, ఏమంటే దావీదు యొక్క తన అనుభవంలో ఎన్నోసార్లు ఈ కీర్తన గ్రంథాల్లో ఎన్నో మాటలు మనం వింటూ వస్తున్నాం. ఆయన దేవుని సన్నిధిలో ఆరాధన చేసే విధానం, దేవుని సన్నిధిలో స్తుతించేటువంటి విధానం, ప్రార్థన చేసే విధానం, మొర్ర పెట్టే విధానం, ఏమంటే దేవుని సన్నిధిలో గోజాడుకునేటువంటి విధానం ఎన్నోసార్లు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు అని అంటే, ప్రభువా ఇదిగో హృదయపూర్వకంగా నేను నీకు మొర్ర పెడుతున్నాను. మనం మొర్ర పెడతా ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ దేనితో ప్రార్థన చేయం తెలుసా? హృదయపూర్వకంగా ప్రార్థన చేయం. అందరూ ప్రార్థన చేసే వాళ్ళమే, అందరూ ప్రార్థనా పరులమే, కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తనకారులు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటయ్యా అనంటే, అయ్యా నేను నా హృదయపూర్వకంగా నేను నీకు మొర్ర పెడుతున్నాను. ఈరోజు మన హృదయం అంతటితో దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేసే అనుభవం ఎంతవరకు ఉంది? ఈ రోజున ఈ విధంగా ప్రార్థన చేసే పరిస్థితులు మన సంఘములో, మన కుటుంబాల్లో ఎంతవరకు మనం అనుభవపూర్వకంగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రియులరా, దేవుడు అనేకమైన విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు, అనేకమైన విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని వాక్యము ఎంత సూటిగా స్పష్టముగా మనతో మాట్లాడుతుందో. ఈ దాదాపుగా 5-6 వారాలుగా హృదయం గురించి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. ఈ రోజున ఎలాంటి హృదయంతో నీవు ప్రార్థన చేయగలవా? ఈ రోజున ఎలాంటి హృదయంతో దేవుని ఉపదేశాన్ని అనుసరించి నడుచుకొనగలవా? ఈ రోజున ఇలాంటి ఉపదేశానుసారంగా నీవు ప్రవర్తించగలవా? ఈ రోజున ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోగలవా? ఎలా ఉంచుకోవటం మనం మానేసి మనకు నచ్చినట్లుగానో, మనకు తోచినట్లుగానో, మనకు వచ్చినట్లుగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాము తప్ప, అయ్యా ఇదిగో నీవు ఇలా రాయించావు కాబట్టి, ఇది మా కొరకే రాయించావు కాబట్టి ఖచ్చితంగా దీని ప్రకారంగా నేను నడుచుకోవాలి అనే ఆలోచన అనేటువంటి నేటి దినాల్లో చాలా మందిలో కనబడట్లా.
దేవుడు ఊరికినే రాయించలేదండి మన కోరిక. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? భూమి మీద మానవులైనటువంటి ప్రతి మానవుడు కూడా ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుంటే అలాంటి వారికి పరలోకం ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు ఇన్ని మార్గాలు మన కొరకు పెట్టాడు. పరలోకం తీసుకుని వెళ్ళాలని నిన్ను నన్ను కూడా ఆయన ఉద్దేశం. ఈ లోకంలో మనం బ్రతుకుండగానే దేవుణ్ణి నమ్మాలి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి, హృదయ అంతరంగంలో దేవుని నామాన్ని మహిమపరచాలి. అది దేవుని ఉద్దేశం. వయస్సు ఉండగానే యవ్వన కాలంలోనే దేవుని స్తుతించవలసిన వారిగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటే పిల్లల నేడు దినాల్లో మన జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే ఎప్పుడే ఎందుకులండి, చాలా బోలంత వయసు ఉంది కదా, ఇంకా మాకు పెళ్ళిళ్ళే కాలేదు అప్పుడే రక్షణ అంటారేంటి, ఇంకా మాకు పిల్లలు పుట్టలేదు అప్పుడే రక్షణ అంటారేంటి, పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అప్పుడే రక్షణ ఎందుకు? ఇలాగ ఏం చేస్తున్నారంటే క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అంటే వాయిదాలు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా వాయిదాలు వేసుకోవటం వల్ల ప్రియరా నిజంగా మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం, దేవుని సందులో గడపవలసినటువంటి సమయం, దేవునిని ఎరగవలసినటువంటి సమయం అది దాటిపోయేంత వరకు కూడా మనం ఎదురు చూసి వాయిదాలు వేసి అంతా అయిపోయిన తర్వాత అంటే పళ్ళు ఊడిపోయిన తర్వాత, నడవలేని పరిస్థితిలోకి వచ్చిన తర్వాత, ఏమంటే లేవలేని పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ప్రభువా నేను నిన్ను స్తుతించేస్తాను అంటే ఏంటి? నీ వల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియులరా. యవ్వన కాలంలోనే దేవుని యందు భయభక్తులు నిలిపిన వారిగా మనం ఉండాలి. యవ్వన కాలంలోనే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిగా ఉండాలి. యవ్వన కాలంలోనే మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రియులరా ఎలాగ ప్రార్థించాలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా నా హృదయంలో అయా నీ వాక్యమును ఉంచుకుంటాను అని ప్రార్థన చేయాలని చెప్పాను. రెండవదిగా యథార్థమైనటువంటి హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తాను అని మనం ప్రార్థన చేయాలని చెప్పాను. మూడవదిగా పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశాన్ని అనుసరిస్తాను. నీ మార్గములు ఎలాగైతే మాకు బోధిస్తున్నాయో, నీ వాక్యము ఎలాగైతే నాకు తెలియచేస్తూ ఉన్నదో, నీ వాక్యము ఎలాగ ఉండమని మాకు బోధిస్తుందో నీ ఉపదేశాన్ని నేను అనుసరిస్తే నడుచుకుంటానయ్యా. అవతల వ్యక్తి ఎలాగనుకున్నా నాకు అనవసరం. నేను నీ అంతరంగంలో నీ కన్నుల దృష్టికి నీ ఎదుట నేను యథార్థంగా ఉండాలంతే. పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇవన్నీ నాకు అనవసరం. నీ దృష్టికి నేను ఎలాగున్నాను ఆ విషయాన్ని మన మనసులో పెట్టుకోవాలని దేవుని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు 4వదిగా 119వ కీర్తన 145లో ఏం చెప్పాడు ఆయన? యెహోవా హృదయపూర్వకముగా నేను మొర్ర పెట్టుచున్నాను అన్నాడు. హృదయపూర్వకంగా మొర్ర పెడుతున్నాడంట. నిజంగా మనము కూడా మొర్ర పెడతాం. ప్రార్థన చేయండి అమ్మంటే అందరూ ప్రార్థన చేసే వాళ్ళమే. ఇక్కడ ప్రార్థన నాకు రాదని అన్న వాళ్ళు ఎవరు లేరు. చేయమంటే అందరూ చేయగలం. ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నాం, మొర్ర పెట్టి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థన చేసే అనుభవం ఉంది మనకి. కొన్ని సందర్భాల్లో మొర్ర పెట్టడం అంటే అర్థం ఏంటి? నాభి సూత్రములో నుండి ఏమంటే దేవునికి విజ్ఞాపన చేయడం, కన్నీళ్లతో విజ్ఞాపన చేయడం, దాన్ని మొర్ర పెట్టడం అంటారు. ఇప్పుడు ఇంకొక మాట ఇక్కడ కలుపుతున్నాడు ఆయన. ఏంటి అని అంటే హృదయపూర్వకంగానే ఆయన మొర్ర పెడుతున్నాడంట. హృదయపూర్వకముగా. ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, ఎలాంటి మనసుతో మనం ప్రార్థన చేస్తున్నాం, ఎలాంటి హృదయంతో మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం మొర్ర పెడుతున్నాం. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడయ్యా అని అంటే, అయ్యా నేను హృదయపూర్వకంగా నేను నీకేం చేస్తాను, మొర్ర పెడతాను అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదే ప్రార్థన మనము చేయవలసిన అవసరం ఉంది. మనము చేయాలి. మనం ప్రార్థన చేసే విషయంలో సిద్ధపాటు కలిగినటువంటి వారుగా, ప్రియులరా మనల్ని మనం సరిచేసుకునేటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరికి ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. 139వ కీర్తన 23వ వచనాన్ని చదువుకుందాం. చూడండి అక్కడ ఏముందో. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా ఇక్కడ చూడండి, అదే కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అని అంటే, దేవా
ఏం చేయమంటున్నాడు ఆయన? నన్ను నన్ను పరిశోధించి పరిశోధించి నా హృదయమును నా తెలుసుకొనుము. హృదయమును తెలుసుకొనుము. దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రార్థన చేయాలంటే, దేవుని సన్నిధిలో ఈ విధమైనటువంటి అనుభవంతో మనం ప్రార్థన చేయాలంటే ప్రియులారా చాలా గట్స్ కావాలి. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించు. ఈరోజు మనం ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు ఈ క్షణంలో మనల మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు కదా, ఆత్మస్వరూపిగా మనలను పరిశీలన చేసి, అయ్యా నా హృదయాన్ని మీరు బాగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా నాకు తీర్పు తీర్చు అని అనగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నా హృదయాన్ని నీవు పరిశీలన చేసి నా హృదయంలో ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గం ఉంటే నన్ను శిక్షించు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ప్రార్థన చేయగలమంటారు అలాగా? ఒకవేళ అలాగ ప్రార్థన చేయగలిగితే ఒకవేళ మనుషుల యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురుకు గుడ్డలుగా కనబడుతున్నాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకవేళ నేను నీతిమంతుడను, యథార్థవంతుడను, మంచివాడను, నేను జ్ఞానము కలిగిన వాడను అని ఒకవేళ మనం అనుకుంటే అది మన వెర్రితనమే. చూడండి కీర్తనకారుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అయ్యానంటే, దేవా నన్ను పరిశోధించు. దేవుడు మనల్ని పరిశీలన చేస్తే, దేవుడు మనల్ని పరిశోధిస్తే నిజంగా నీ హృదయం ఎలా ఉంది చెప్పండి? నిజంగా నా హృదయం ఎలా ఉంది చెప్పండి? ఇలా మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, ప్రభువా ఇదిగో నా హృదయాన్ని నీవు పరిశోధించు, నన్ను పరిశీలించి నా హృదయాన్ని నీవు తెలుసుకో అని ప్రార్థన చేయి. అలా ప్రార్థన చేయి. దావీదు ఎలాంటి ప్రార్థన చేసేవాడు తెలుసా? పిల్లలు 26వ కీర్తన చూడండి ఒకసారి. 26వ కీర్తన మొదటి వచనాన్ని ముందు ఇక్కడ వచనాలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 26వ కీర్తన చదువు. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. చూడండి ఈ మాట వినండి. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చు. ఏమీ సందేహపడకుండా తీర్పు తీర్చు, తీర్పు తీర్చు. తీర్పు తీర్చడం అంటే ఏమ్మా? తీర్పు తీర్చడం అంటే ఇప్పుడు జడ్జి గారు ఉన్నారు, జడ్జి గారి దగ్గర నిలబడ్డాం. జడ్జి గారి దగ్గర నిలబడినప్పుడు లాయర్లు మీరు ఎలా చేశారండి, అలా చేశారండి, ఏదో ఆ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఫైనల్గా తీర్పు తీర్చేది ఎవరు? కోర్టులో జడ్జి. ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడంటే, సరే నువ్వు చేసిన తప్పు ఇదిగో నీ శిక్ష, లేకపోతే ఇంత పెనాల్టీ కట్టేసి వెళ్ళిపో, లేకపోతే ఇన్ని రోజులు జైల్లో ఉండు. ఇదే కదా కోర్టులో జరిగేది. ఇప్పుడు ఈ కీర్తనకారుడు ఏమన్నాడంటే, అయ్యా నేను యథార్థవంతుడనే ప్రవర్తిస్తున్నాను, ఇప్పుడు ప్రవర్తిస్తున్నటువంటి నాకు నీవు తీర్పు తీర్చు అన్నాడు. ఈ మాట అనాలంటే నిజంగా ఎంత ధైర్యం కావాలి. మనము ప్రార్థన చేయగలమా ఈ కోణంలో? నేను యథార్థవంతుడిగా ఉన్నానయ్యా, నాకు తీర్పు తీర్చు అంటే, తీర్పు తీర్చు అంటే అర్థం ఏంటి? శిక్ష వెయ్యి. ఒకవేళ నేను యథార్థంగా ఉంటే పర్వాలేదు, ఒకవేళ ఏ మూలనైనా లోపం ఉంటే వెంటనే నాకు శిక్ష అయ్యి ప్రభువా, ఆ శిక్షను కూడా నేను స్వీకరిస్తానని ఇక్కడ కీర్తనకారుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా? ప్రభువా నన్ను క్షమించేయి, నన్ను క్షమించేయి, నాకు సమస్తం ఇచ్చేయి, నన్ను క్షమించేయి, నాకు అన్నీ ఇచ్చేయి. ఇదే ప్రార్థన చేస్తాం. కానీ ప్రియులారా ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నేను యథార్థంగా నడుచుకుంటున్నాను, నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను, ఇంకా నాలో ఏదైనా లోపం ఉంటే నన్ను శిక్షించయ్యా, శిక్షిస్తే నేను ఇంకా 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 నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా, నాకు తీర్పు తీర్చు. ఎంత అద్భుతమైనటువంటి మాట అన్నది. ఈరోజు నాకు నేటి క్రైస్తవ సంఘం ఏమండి, మన జీవితాల్లో నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, రెండవ మాట కూడా చూడండి. రెండవ మాట కూడా ఏమంటున్నాడు ఆయన? ఏమియు సందేహపడకుండగా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అతను దేవుణ్ణి నమ్మే విషయంలో కూడానంట ఏమీ సందేహింపకుండా నమ్ముతున్నాడంట. దేవుడు ఇది చేస్తాడంటావా, ఈ సమస్య తీరుస్తాడంటావా, లేక ఈ యుద్ధంలో నాకు జయం వస్తుందంటావా, లేకపోతే ఈ పరిస్థితుల నుంచి నాకు జయం వస్తుందంటావా అని ఏ మూలనైనా అనుమానము, సందేహము
లేకుండగా దేవుని సన్నిధికి వచ్చాను, ఆయన చేస్తాడంతే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, అన్నీ ఆయనకి అప్పగించానంతే అని దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా, నేను యథార్థవంతుడనై నేను ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చుము అన్నాడు. ఇక్కడ రెండవదిగా ఆయన మాట్లాడుతూ, ఏమీ కూడా సందేహం పడట్లా నేను దేవుని నమ్మే విషయంలో. ఈరోజు నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కదా, దేవుడు అంటే నీకు తెలుసు కదా, దేవుడు అంటే నీకు అర్థమైంది కదా, ఆయన ఏ కార్యమైనా చేయగలడని నువ్వు విశ్వసిస్తున్నావు కదా. మరి విశ్వసిస్తున్నటువంటి నీ జీవితంలో నిజంగా నువ్వు నమ్ముతున్నావా దేవుడు నా కుటుంబంలో ఈ సమస్యను తీర్చగలడని? నిజంగా నువ్వు నమ్మగలుగుతున్నావా దేవుడు నా కుటుంబంలో ఉన్నటువంటి శోధన, కష్టము, బాధ ఆయన తీర్చగలిగినటువంటి దేవుడని? నమ్ముతున్నాము కానండి ఏదో డౌట్ అండి అంటూ ఉంటాం. నమ్మకం అయితే ఉంటుంది కానండి అని సాగదీసేటప్పటికీ ఆటోమేటిక్గా సగం అనుమానం ప్రారంభమైపోతుంది. ఇక్కడ మాత్రం ఈయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నిన్ను నమ్ముతున్నప్పుడు ప్రియులారా, ఏ విధమైనటువంటి సందేహం లేకుండా నేను నిన్ను నమ్మిక ఉంచానయ్యా. నేను నా నమ్మకంలో ఏ లోపం లేదు. నా దేవుడు నా మాట ప్రకారంగా నా ప్రార్థన విని ఈ కార్యం చేస్తాడు అని నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విశ్వాసంలో ముందుకు సాగిపోయాడు దావీదు. అందుకే దావీదు గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు, అంటే దేవుని హృదయాన్ని ఎరిగి నడుచుకునేటువంటి వ్యక్తి అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజున మన విశ్వాస జీవితం ఎట్లా ఉంటుందండి? ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? అసలు మన హృదయం ఏముంది, ఎలా ఉంది? మన హృదయంలో దేవునికి ఎలాంటి స్థానం ఇస్తున్నాం? ఈ విషయాలు మనం కొన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, మరలా 2వ వచనంలో ఇంకొక మాట చెప్పాడు ఆయన. చూడండి, 26వ కీర్తనలో 2వ వచనంలో, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను, నా హృదయమును పరిశోధించుము అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడండి, అయ్యా నన్ను పరిశీలన చేయి, ఒకవేళ ఏదైనా లోటు ఉంటే నన్ను శిక్షించు, ఏదైనా పొరపాటు ఉంటే నన్ను హెచ్చరిక చేయి, నన్ను పరిశీలించు, నా అంతరంద్రియములను, నా హృదయములను నీవు పరిశీలన చేయి, పరిశోధించుమని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో పిల్లరా, ఏ విధంగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏ విధంగా మనము దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం, ఏ విధంగా దేవుని మనము స్తుతిస్తూ ఉన్నాం, ఈ విషయాలు మనం మనసులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొని అవసరమైతే నన్ను శిక్షించైనా సరే నీ దగ్గరకు నన్ను చేర్చుకో, నన్ను గద్దించైనా సరే నీ వాక్యపు కట్టడలు నాకు నేర్పించు అని దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే పిల్లరా, చెప్తున్నటువంటి మాట, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నీ హృదయము నాకు కావాలి. అసలు నేటి దినాల్లో మన హృదయం ఎలాగుంది? ఎలాంటి హృదయంతో నీవు దేవుని మందిరానికి వస్తున్నావు? హృదయం అంతా కూడా పాపముతోనూ, రోతతోనూ, భయంకరమైనటువంటి ద్వేషముతోనూ నీ హృదయం నిండిపోయి దేవుని మందిరంలోకి చక్కగా వచ్చేసి కూర్చుని, ఏమండి ఎవరికి నా హృదయం తెలియదు కదా, ఎవరికి నా లోపడే ఉండదు ఎవరికి తెలియదు కదా, పైకి బాగా నవ్వుతూ మాట్లాడుతూ అందరికీ వందనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది మంచిదేనంటారా? లేకపోతే ఏదైనా లోపం ఉన్నప్పుడు దానిని సరి చేసుకుని దానిని విడిచిపెట్టడం మంచిదంటారా? అమ్మా, ఈ రెండిట్లో ఏది మంచిది? అమ్మా, ఏది మంచిది? లోపల అలా పెట్టేసుకుని నీట్గా వచ్చేసి అందరికి వందనాలు చెప్పేసి నవ్వుతూ వెళ్ళిపోవటం మంచిదా? ఒకవేళ ఏదైనా లోపాలు పాపాలు ఏదైనా ఉంటే వాటిని సరి చేసుకుని విడిచిపెట్టడం మంచిదా? ఈరోజు మనం చేయాల్సినటువంటి పని దేవుని సన్నిధిలో పిల్లరా, దేవుని ఆరాధించే విధానం, దేవుని గణపరిచేటువంటి విధానం, దేవుని స్తుతించే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి. నీ హృదయంలో ఎవరెవరికి స్థానం ఇచ్చి, నీ హృదయంలో ఏదేదో ఆలోచన చేసి, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించేసి, ఏమండి నా దేవుని సన్నిధికి వచ్చేసాను, ప్రార్థన చేసేసాను, ఇదిగో నాకు ఇంకా కార్యాలు జరగట్లేదు అని అంటే ఎలా జరుగుతాయి?
దేవుడు అడిగినటువంటి నీ హృదయం నీవు దేవునికి ఇవ్వకుండా నీవు బ్రతుకుతూ ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన నీ జీవితంలో కార్యాలు అలా జరుగుతాయి. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు కార్యము చూడాలి అని అంటే ఇదిగో ఈ విధంగా ప్రార్థించడం నేర్చుకో. ఎలా ప్రార్థించాలని చెప్పాను అంటే ఒక 5 విషయాలు చెప్పాను. ఏ విధమైనటువంటి ప్రార్థన చేయాలి అని అంటే, అయ్యా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుంటాను అని ప్రార్థించి, ప్రభువా ఇదిగో యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని ప్రార్థన చేయి. పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశమును అనుసరిస్తాను అని ప్రార్థన చేయి. 4వదిగా హృదయపూర్వకముగా నేను నీకు మొర్ర పెడతాను అని ప్రార్థన చేయి. 5వదిగా దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొని ఆయన అని ప్రార్థన చేయి. అలా చేస్తే ఆయన అంతరంద్రియములను ఎరిగినటువంటి దేవుడు, ఆయన అంతరంద్రియములను పరిశీలన చేసేటువంటి దేవుడు. నీలో ఏ లోపం ఉన్నా కూడా ఆయన రక్తము చేత నీ హృదయమును నీ పాపమును కడిగి వేసి ప్రియులారా నిన్ను దేవుని స్వారూప్యంలోనికి మార్చడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయం ఎలాగుంది? ఎలాంటి హృదయంతో నీవు ప్రార్థన చేస్తున్నావు? ఎలాంటి హృదయంతో నీవు ప్రార్థన చేయాలి? ఏ విధముగా నీవు ప్రార్థన చేయాలి? ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అలాంటి అనుభవంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ రానున్న దినాల్లో ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ పిల్లరా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేటువంటి అనుభవాన్ని మనము అనుసరించి దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటూ విశ్వాసతలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరవచ్చిన మనకును మన కుటుంబాలకును దయచేసి ఆయన రాకడ వరకు మన హృదయాలను పరిశీలన చేస్తూ మనలను పవిత్రపరిచి దేవుని రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఆ వరుస క్రమంలో మనందరము ఉండులాగున దేవుడు తన కృపను మన ఎడల హెచ్చుగా చేసి నడిపించును గాక. ఆమేన్. రోజు వాకింగ్ చెప్పేశాక ఉండండి ఫ్రెండ్స్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.